5 మంది అంచెలంచెలుగా నాకు 2-3 నెలల్లోనే 100 అయిపోయారు. ఇదే కాలేజీలో పార్ట్ టైం 1 ఇయర్ చేశాను. వాళ్ళు నాకు ఫుల్ టైం పర్మనెంట్ చేశారు, గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు. మేనేజ్మెంటు నాకు యాక్చువల్గా ఫుల్ టైం పోస్ట్ పర్మనెంట్ జాబ్ ఇచ్చారు. 5 మెన్ కమిటీ యూనివర్సిటీ చేసి మళ్ళీ 1 ఇయర్ చేశా. ఐ రిజైన్. ఉద్యోగానికి రిజైన్ చేస్తుంటే మేనేజ్మెంట్ ఆనం భక్తవత్సడి గారు ఒప్పుకోవాలా. అప్పుడు ఆయన ప్రెసిడెంట్. నువ్వేం పిచ్చి అడుగున్నట్టుండవు, గవర్నమెంట్ జాబ్ మీద చదువుకునేదంటే నా మీద నాకు నమ్మకం ఉంది సార్, నేను రిజైన్ చేస్తున్నాను, వేరే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వమంటే లేదు 5 సంవత్సరాలు లాస్ ఆఫ్ పే మీద నీకు ఇస్తున్నాం, పోయి చేసుకొని ఇచ్చారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా కష్టం, హార్డ్ వర్క్, మనం చేసే హార్డ్ వర్క్ అని బట్టి మన డెవలప్మెంట్ ఉండేది. తర్వాత అంచెలంచెలుగా మీకు అందరికీ తెలుసు 1997 హైదరాబాద్ పోయాం. తర్వాత ఈరోజు 23 రాష్ట్రాల నారాయణ ఇన్స్టిట్యూషన్స్, 6,50,000 మంది. అన్నిటికంటే సాటిస్ఫాక్షన్ ఇచ్చేది 60,000 మంది ఎంప్లాయీస్ ఈరోజు నారాయణ గ్రూప్లో 1వ తేదీ జీతం తీసుకుంటున్నారు, పిఎఫ్ ఈఎస్ఐ కట్టి. అది నాకు ఎంతో సాటిస్ఫాక్షన్. ఎందుకు చెప్తున్నానంటే తల్లిదండ్రులు అందరూ మీకు అందరూ చెప్తున్నా, మీ ఆస్తిపాస్తి ఏంటంటే మీ పిల్లల చదువే. మీ పిల్లల చదువే మీకు ఆస్తి. మా అమ్మగారు నన్ను చక్కగా చదివించబట్టి ఆమెకు చదువు రాకపోయినా ఆరు కూడా తెలియకపోయినా, రాయటం ఏబిసిడీలు తెలియకపోయినా పక్కన కూర్చున్నది. అలా ఈరోజు ఈ స్థితికి వచ్చామంటే కారణం. అందువల్ల ప్రతి తల్లిని నేను రిక్వెస్ట్ చేసేది, పిల్లల్ని బాగా చదివించండి. ఇదే స్కూల్లో 10th క్లాస్ చదివేటప్పుడు ఆ రోజు మధ్యాహ్న భోజన పథకం లేదు, లేదా ఇంటి నుంచి క్యారియర్లు తెచ్చుకునే సిస్టమ్ కూడా లేదు. మధ్యాహ్నం 1 to 2 బ్రేక్ అయితే ఇక్కడి నుంచి అరుణాచపురం పోయి నడిచి భోజనం చేసి మళ్ళా ఇక్కడికి 2 గంటలకు వచ్చి క్లాస్ తినేవాళ్ళం. నాకు అవన్నీ గుర్తుండాయి. అందుకనే నెల్లూరు రూరల్ కానీ సిటీ కానీ రెండిట్లో ఉన్న ప్రతి ఒక్కరికి సైకిల్ ఇవ్వాలనే ఉద్దేశంతో శ్రీధర్ రెడ్డి గారు కూడా నన్ను అప్రోచ్ అయ్యారు. సార్ మీరు సిటీయే కాదు నెల్లూరు కూడా ఈక్వల్గా చూడాలని. నేను ఒకటే చెప్పా, రెండింటిని కలిసి డెవలప్ చేస్తాం, ఇద్దరం కలిసి రూరల్ సిటీ డెవలప్ చేస్తామని. రెండిట్లో ఉండే పిల్లలందరికీ ఇవ్వడానికి 10,000 స్కూల్స్ మా పిల్లలు, మా కుమార్తెలు అల్లుళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు యాక్చువల్గా 6 కోట్ల రూపాయలు దీన్ని, ఇది సిఎస్ఆర్ కూడా, అంటే కంపెనీ సిఎస్ఆర్ కాదు, వాళ్ళ జీతం వాళ్ళకి వచ్చే డబ్బుల నుంచి వాళ్ళు యాక్చువల్గా 6 కోట్లు స్పాన్సర్ చేశారు. ఇప్పుడు 7,000 సైకిల్ ఇప్పుడు ఇస్తున్నాం. మిగతా 3,000 కూడా రావాలి, మార్చి నుంచి వస్తున్నాయి. ఇంకా లేట్ అయిపోతే ఇబ్బంది అవుతుందని 7,000 ఇప్పుడు ఇస్తున్నాం. మిగతా 3,000 కూడా రాబోయే 2 or 3 monthsలో అవన్నీ తెప్పించి కంప్లీట్ చేస్తాం. నేను అందరికి ఒకటి చెప్పేది, పేదరికం చదువుకు అడ్డు కాదు, పేదరికం చదువుకు అడ్డు కాదు. ఈ దేశంలో ఎంతోమంది గొప్పగా అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన చిన్నప్పుడు ఎంతో కష్టాలు పడ్డాడు. ప్రెసిడెంట్ పట్టుదలతో ఆ విధంగా ఎంతోమంది పేదలు నిరుపేదలు ఈరోజు దేశంలో ఎంతోమంది ఉన్నత స్థితిలో ఉన్నారు. నేను ఎలక్షన్స్కి ముందు నెల్లూరు టౌన్లో 94,000 ఇళ్ళు ఉంటే 84,000 తిరిగా. 94,000 ఇళ్లలో 84,000 ఇళ్ళు డోర్ టు డోర్ తిరిగా. ఇంకో 10 రోజులు గ్యాప్ ఉంటే 10,000 కూడా తిరుగుతున్నాం. ఈ తిరిగినప్పుడు సర్రేపల్లి కాలాకట్ట, పెన్నా కట్ట, జాఫర్ కట్ట, స్లమ్ ఏరియాస్లో వాళ్ళ జీవనాన్ని చూశారు. ఆ తల్లిదండ్రుల యొక్క జీవనం, ఆ పిల్లలు, అంటే ఆ బీడీలు చుట్టుకునే వాళ్ళు తల్లులు, చుట్టలు చుట్టుకునే తల్లులు, వాళ్ళ ఆదాయం రోజుకి ఎంత వస్తుందంటే 50 రూపాయలు 75 రూపాయలు. ఆ పిల్లలు చూస్తే చినిగిపోయిన నిక్కరు, వారం రోజులు ఒకే ప్యాంటు షర్ట్, ఇవన్నీ చూసా కళ్ళారా. ఆ తల్లుల్లో మెజారిటీ అడిగితే, ఎక్కువ మంది అడిగితే ఏం చేస్తామంటే 3 ఏళ్లలో పాసిపోయిన చేస్తున్నా, ఎంత వస్తుందంటే 3,000 వస్తుంది, 4 ఏళ్లలో చేస్తున్నా. ఇలా వాళ్ళందరి స్థితిగతుల్ని కళ్ళారా చూసి చెవులారా వింటాం. నేను అప్పుడే నిర్ణయించుకున్నా, నెల్లూరులో ఉన్న స్కూల్స్ అన్నింటినీ మోడర్నైజ్ చేయాలి, మనం అది బెస్ట్గా చేయాలనే ఉద్దేశంతో ఎలక్షన్స్లోనే అనౌన్స్ చేసి, ఎలక్షన్స్ ముందు ఈ విఆర్ఐ స్కూల్ గత ప్రభుత్వం మూసేసిన ఈ స్కూల్ని మళ్ళీ ఓపెన్ చేయిస్తానని అన్న మాట ప్రకారం
మా పిల్లలతో ఎన్సీసీ గ్రూప్తో దాదాపు 17 కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. నేను కూడా ఊహించలా ఇంత బాగా వస్తుందని. 1100 మంది పిల్లలు చదువుతున్నారు. అందులో చదివే వాళ్ళు నాకు తెలిసి 750-800 మంది సర్వేపల్లి కాలువ కట్ట, పెన్నా కట్ట, జాఫర్ కట్టలో ఏరి అడ్మిషన్లు ఇచ్చాం. ఫస్ట్ తల్లుల పిల్లలకి, తర్వాత బీడీలో చుట్టిన వాళ్ళకి, తర్వాత పాస్ పని చేసుకునే తల్లుల పిల్లలకి ఇలా చేసాం. ఇది చేసిన తర్వాత నాకేమనిపించిందంటే ఇంత డిమాండ్ ఉండేటప్పుడు నెల్లూరు కార్పొరేషన్లో ఉండే అన్ని మొత్తం స్కూల్ చేయాలనే ఉద్దేశంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు నానే చెప్పాడు దాన వీరేశ్వర గారని. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈ స్కూల్ పోర్టుగా తీసుకొచ్చి నిలబెట్టి స్కూల్ చూడగానే బ్రహ్మాండంగా ఉందన్నారు. మీరు కూడా ఒక స్కూల్ చేయండి అంటే మాట మాట్లాడకుండా టేకప్ చేస్తున్నారు. వెంటనే ఆర్ఎస్ఆర్ స్కూల్ ఇచ్చారు. మన పోయి చూస్తే బ్రహ్మాండంగా ఉంది. గట్టి కొట్టాలి సపోర్ట్, గట్టిగా బ్రహ్మాండంగా డెవలప్ చేశారు.